హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల, మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి నవోదయ ఎగ్జామ్కి సంబంధించి సెక్షన్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ టాపిక్ ఫిగర్ మ్యాచింగ్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఎవరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏది చెప్పినా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు కాన్సన్ట్రేషన్తో వినడం వల్ల ఈజీగా అది ఎప్పటికీ మర్చిపోరు. వన్ మోర్ ఏంటంటే, ఇది ఎగ్జామ్ మైండ్ ఆఫ్ వ్యూ పెట్టుకొని క్లియర్గా వినండి, పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవోదయ ఎగ్జామ్ ప్రీవియస్ వీడియోలో నవోదయ ఎగ్జామ్ కోసం ఇంట్రడక్షన్ క్లాస్ అయితే కంప్లీట్ అయితే జరిగింది. దానిలో నవోదయ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ఏంటి, టాపిక్స్ ఏమొస్తాయి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరన్నా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఈ వీడియో చూసే ముందు ఇంట్రడక్షన్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇంట్రడక్షన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. దేనికన్నా సరే, ఈ టాపిక్ కాదు, ఏ సబ్జెక్ట్ కన్నా దేనికన్నా సరే ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ టాపిక్లో ఏంటంటే కొన్ని క్లూస్ ఉంటాయి, ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అన్న క్లూస్ ఉంటాయి. సో దయచేసి ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఖచ్చితంగా చూసిన తర్వాతే మీరు ఈ టాపిక్స్కి అయితే రండి. ఓకేనా? సెక్షన్ 1లో ఏముంటుందంటే ఎంఏటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫిగర్ మ్యాచింగ్. ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏంటంటే, మనకి సమ్ ఫిగర్స్ ఇస్తాడు. ఒక ప్యాటర్న్లో, ఒక సీక్వెన్స్లో కానీ, ఒక ప్యాటర్న్లో కానీ ఒక ఫిగర్స్ ఇస్తారు. ఫిగర్స్ అవ్వచ్చు, జియోమెట్రికల్ షేప్స్ అవ్వచ్చు, డయాగ్రామ్స్ అవ్వచ్చు, లైన్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదన్నా ఇస్తాడు వాడు. 3 లైన్గా ఇస్తాడు. 4th ఆప్షన్ అన్నది మనం కనుక్కోవాలి. దాన్నే ఫిగర్ మ్యాచింగ్ అంటారు. దాంట్లో మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. అందులో 2 టైప్స్ ఉన్నాయి. ఐడెంటిఫై ది మిస్సింగ్ ఫిగర్ ఇన్ ఏ సీక్వెన్స్. ఇచ్చిన సీక్వెన్స్లో ఉన్న ఫిగర్ ఏదైతే మిస్ అయ్యిందో ఆ ఫిగర్ కనుక్కోవాలి. సెకండ్ వన్ ఏంటంటే కంప్లీట్ ది గివెన్ ప్యాటర్న్. అది సమ్ ప్యాటర్న్ ఇస్తాడు, దాన్ని కంప్లీట్ చేయాలి. అర్థమైనా? ఫస్ట్దేమో ప్యాటర్న్ ఇస్తాడు, సమ్ ఫిగర్ అనేది మిస్ చేస్తాడు. అది ఆ సీక్వెన్స్ కనుక్కొని మనం ఫిగర్ అన్నది ఐడెంటిఫై చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే, వాడు ఒక ప్యాటర్న్ ఇస్తాడు, అంటే ఏబిసి ఎలా ఉంది, నెక్స్ట్ డి, అదొక ప్యాటర్న్. అదే మిస్సింగ్ ఫిగర్ అనుకో, ఒక టాప్ వర్డ్ అవ్వచ్చు, ఒక డౌన్ వర్డ్ అవ్వచ్చు, ఒకటి లెఫ్ట్ అవ్వచ్చు, ఒకటి రైట్ అవ్వచ్చు, అదొకటి సీక్వెన్స్ అనమాట. వాడు ఆర్డర్ ఇస్తాడనమాట. ఆ ఆర్డర్లో మనం ఆ ఫిగర్ అన్నది కనుక్కోవాలన్నమాట. అదే ఇక్కడ రాసాను చూడండి. ఫిగర్ రిఫర్స్ టు ఏ జియోమెట్రికల్ షేప్స్, డయాగ్రామ్స్ ఆర్ ఇల్స్టలేషన్స్ దట్ ఆర్ ఇన్ కంప్యూటర్ ఆర్ ఫాలోయింగ్ ఏ సీక్వెన్స్. ది టాస్క్ ఈజ్ టు ఐడెంటిఫై ది మిస్సింగ్ పీస్. చెప్పాను కదా, మిస్సింగ్ ఫిగర్ కనుక్కోవాలి, లేదంటే ది నెక్స్ట్ ఫిగర్ ఇన్ ది సీక్వెన్స్. నెక్స్ట్ ఫిగర్ అంటే సీక్వెన్స్లో తెలుసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్స్ చెప్పండి. చూడండి, ఇక్కడ సమ్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి, ట్రయాంగిల్ అప్వర్డ్ ఉంది, అవునా? ఇది అప్వర్డ్. మనం ఎప్పుడు ఈ పాయింట్ చూసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. తర్వాత ఇది ఎప్పుడు రైట్కి లెఫ్ట్ అయింది, రైట్కి తిరిగింది, అవునా? ఇది పాయింట్ పైకి వచ్చింది, ఇది రైట్కి వచ్చింది. తర్వాత డౌన్వర్డ్. మనకి నెక్స్ట్ ఫిగర్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఇలా ఉంది, తర్వాత ఇది మళ్ళీ ఇట్లా రొటేట్ అయింది, అంటే 90 degreesలోకి వచ్చింది. అగైన్ మైండ్ 90 degreesలోకి రొటేట్ అయింది, అంటే కిందకు వచ్చింది. మళ్ళీ ఇది మళ్ళీ 90 degreesలో తిరిగితే ఇటు వస్తుంది, అంటే ఇది ఎటు సైడ్ ఉన్నట్టు, మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు. మనకి ఆప్షన్లో ఎక్కడుంది అని చూడాలి. మనకు ఆప్షన్లో ఎక్కడుంది చూడండి, ఇది అప్వర్డ్ ఉంది, కాదు, మనకి ఏంటి ఇటు సైడ్ రావాలి, అంటే ఆప్షన్ సి. చూసారా? ఈ విధంగా క్వశ్చన్స్ అన్నది ఉంటాయన్నమాట. మీకు జస్ట్ శాంపుల్ చెప్పా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీస్. ఫస్ట్ వన్ ఏంటంటే, ఎనాలిసిస్ ది సీక్వెన్స్. ఇచ్చిన ఫిగర్లో ఎనాలిసిస్ చేయాలి. లైక్ అబ్జర్వ్ ఆల్ గివెన్ ఫిగర్ ఇన్ ది సీక్వెన్స్. ఫస్ట్ మనకి ఇలా సమ్ ఫిగర్ ఇచ్చాడు, ఫస్ట్ వీటిని అబ్జర్వ్ చేయాలి. ఇదేంటి, మనం ఇక్కడ ఎలా అబ్జర్వ్ చేసాం మనం చూడండి. ఇది అప్వర్డ్కి వెళ్ళింది, మళ్ళీ రైట్కి తిరిగింది, తర్వాత డౌన్కి వచ్చింది, తర్వాత మనం లెఫ్ట్. మనం అబ్జర్వ్ చేసిన ఫిగర్ అన్నది, అలా ఫిగర్ అన్నది అబ్జర్వ్ చేయాలి. తర్వాత సెకండ్ వన్, ఐడెంటిఫై చేంజెస్ ఇన్ ది షేప్, లైన్స్, రొటేషన్ ఆర్ పొజిషన్. ఇది రొటేట్ అవుతుందా, పొజిషన్ మారుతుందా, లేదంటే లైన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా ఏంటన్నది అబ్జర్వ్ చేయాలి. మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం, రొటేషన్ ఉంది, అవునా? ఇది రొటేషన్ జరుగుతుంది, ఇది అప్వర్డ్ వచ్చింది, తర్వాత రైట్కి వచ్చింది, తర్వాత డౌన్కి వచ్చింది, తర్వాత లెఫ్ట్కి వచ్చింది, అవునా? మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం రొటేషన్ అయింది ఇక్కడ,
అవునా, ఇక్కడ రొటేషన్ జరిగింది అంటే అప్, రైట్, డౌన్, లెఫ్ట్ అంటే రొటేషన్ అన్నది జరిగింది ఇది క్లాక్ వైజ్లో. అలాగా మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అనాలజీ చేయాలి, ఓకేనా. తర్వాత సెకండ్ వన్, ఐడెంటిఫై ది ప్యాట్రన్ రూల్. మనకి ఇచ్చిన ప్యాట్రన్లో ఏదన్నా రూల్ ఉందేమో అబ్జర్వ్ చేయాలి. లుక్ ఫర్ జియోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే లైక్ రొటేషన్ కానీ, రిఫ్లెక్షన్ కానీ, ఫ్లిప్పింగ్ కానీ. రొటేషన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రొటేషన్ అయ్యింది అంటే క్లాక్ వైజ్లో అంటే లైక్ ఇలా రొటేషన్ అయ్యింది, అవునా. మనకి ఇది అన్నది ఇలా రొటేషన్ అయ్యింది. లేదంటే రిఫ్లెక్షన్ అంటే మనకి ఇచ్చిన దానికి రిఫ్లెక్షన్ అంటే షాడో అంటారు కదా, నీడ, దానికి రిఫ్లెక్ట్ అయ్యిందా అంటే కొంచెం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిఫ్లెక్షన్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదన్నా సరే నేను సమ్ సీక్వెన్స్ తీసుకున్నా అంటే 1, 2 తీసుకున్నా, ఇది రిఫ్లెక్ట్ అయ్యి 2, 1గా కన్వే అయింది. అట్లాగా వాడు రిఫ్లెక్షన్ అనమాట. అదేవిధంగా ఫ్లిప్పింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను సమ్ ట్రయాంగిల్ తీసుకున్నా, అది ఫ్లిప్ అయింది అంటే నాకు ఇట్లా వచ్చింది. దాన్ని రొటేషన్ అంటే ఇట్లా రొటేట్ అవ్వడం క్లాక్ వైజ్, అది క్లాక్ వైజ్ అవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అవ్వచ్చు. రిఫ్లెక్షన్ అంటే సమ్ సీక్వెన్స్ 1 or 2 ఇచ్చాడు, అది రిఫ్లెక్ట్ అయ్యి 2, 1గా మారింది, అట్లా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఫ్లిప్పింగ్ అంటే అప్ డౌన్ అవ్వచ్చు, రైట్ లెఫ్ట్ అవ్వచ్చు, ఓకేనా. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ షేప్స్ అంటే ఇప్పుడు ఏదైనా సమ్ షేప్ ఇచ్చాడు, లైక్ నేను ఇక్కడ డ్రా చేస్తాను, చాలా శాంపుల్ ఇస్తున్నాను. నాకు ఫస్ట్ డయాగ్రామ్లో 1 లైన్ ఇచ్చాడు, సెకండ్ డయాగ్రామ్లో 2 లైన్స్ ఇచ్చాడు, థర్డ్లో 3 ఇచ్చాడు, మనకి ఫోర్త్ ఏంటి అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 4 లైన్స్ వస్తాయి, అవునా. ఇందులో అంటే ఇక్కడ ఎడిషన్ అయ్యింది. ఇదే విధంగా సబ్ట్రాక్షన్ అలాగా మనకి 1 ట్రయాంగిల్ ఇచ్చాడు, 3 ట్రయాంగిల్స్ ఇచ్చాడు ఫస్ట్ ఇమేజ్లో, తర్వాత సెకండ్ ఇమేజ్లో 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు, థర్డ్ ఇమేజ్లో 1 ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆఫ్టర్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఇస్తారు. ఇక్కడ 3, 2, 1 అంటే ఒక్కొక్కటి డిక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 0, అవునా, అంటే నథింగ్, ఏముండదు. అట్లాగే ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, ఆ విధంగా కూడా చూసుకోవాలి. సైజెస్ చేంజ్ అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు నేను చిన్న స్మాల్ సర్కిల్ తీసుకున్నా, తర్వాత అది కొంచెం ఇంక్రీజ్ అయింది, తర్వాత కొంచెం అట్లా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ సీక్వెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. కలర్ ఆర్ షేడింగ్ చేంజెస్ అంటే సమ్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక్కో దానికి ఒక కలర్ ఇస్తాడు. అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో స్టార్ రెడ్ ఇచ్చాడు అనుకో, సెకండ్ దాంట్లో గ్రీన్ ఇస్తాడు, తర్వాత ఎల్లో ఇస్తాడు. తర్వాత సీక్వెన్స్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్. ప్రైమరీ కలర్స్ ఏంటి మనకి రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, మనకి సెకండరీ అండ్ ప్రైమరీ కలర్స్, ఓకేనా. థర్డ్ వన్, కంపేరింగ్ ఆప్షన్స్. మనం ఆప్షన్స్ కూడా కంపేర్ చేసుకోవాలి. యూజ్ ది ఐడెంటిఫై రూల్ ఇన్ ది ప్రిడిక్ట్ ది మిస్సింగ్ ఫిగర్. మిస్సింగ్ ఫిగర్లో ఐడెంటిఫికేషన్ చేయాలి, ఏమైనా రూల్ ఉందా దీనికి, ఈ ఫిగర్లో ఏమైనా రూల్ అప్లై చేశారా ఏంటనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. కంపేర్ ది ప్రిడికేషన్ విత్ ది గివెన్ ఆన్సర్ ఆప్షన్. మనం కంపేర్ చేసిన దాంట్లో ఆన్సర్ సింక్ అవ్వాలన్నమాట, ఓకేనా. తర్వాత ఫోర్త్ వన్, వెరిఫై ది ఆన్సర్. మస్ట్ అండ్ షుడ్. మనకి ఎనాలజీ వచ్చిందంటే ఈ క్వశ్చన్ కరెక్ట్ అయిందో లేదో ఫస్ట్ మనం ఎంత కష్టపడింది, లాస్ట్ మూమెంట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే వెరిఫై. మనం చేసిన ఆన్సర్ కరెక్టా కాదా, వన్ సెకండ్ అన్న ఆలోచించండి, అది ఎనాలజీ చేసుకోండి, దీనికి అప్లై అయ్యిందా లేదా చెక్ చేసుకొని ఆప్షన్ అన్నది కరెక్ట్ ఆప్షన్ అన్నది పెట్టండి. మస్ట్ అండ్ షుడ్ వెరిఫై ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫిగర్ ఇమేజెస్లో ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే ఉంటాయి, జస్ట్ చిన్నది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ మనం అనాలిసిస్ చేయాలి. సో అందువల్ల ఆన్సర్ అన్నది వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయాలి. ఫిఫ్త్ వన్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనే కాదు, సెక్షన్ 1, 2, 3 కూడా రిపిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. సో ప్రాక్టీస్ అన్నది ఖచ్చితంగా చేయండి. వన్ మోర్ ఏంటంటే, నేను ప్రతి దానికి అంటే ఇప్పుడు సెక్షన్ 1లో 1 టాపిక్, సెక్షన్ 2లో 1 టాపిక్, సెక్షన్ 3లో 1 టాపిక్, ఈ 3 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మోక్ టెస్ట్ అన్నది కండక్ట్ చేస్తాను. ఆ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. అదేవిధంగా నేను టాపిక్ అయిన తర్వాత కూడా దీనికి సంబంధించి వర్క్ షీట్ అయితే ఇస్తాను. ఎందుకంటే టాపిక్ అయిపోయిందానికి అసలు క్వశ్చన్స్ ఎలా వస్తే మీకు ఐడెంటిఫికేషన్ లేకపోతే కష్టం కదా. సో మీకు ముందు నుంచి ఒక ఐడెంటిఫికేషన్ క్వశ్చన్ ఇలా ఉంటుంది, ఆన్సర్ ఇలా ఉంటుంది అని మీకు తెలిసిందనుకో, మీరు ఎన్ని విధాలుగా ఇచ్చినా సరే మీరు చేస్తారు. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించి వర్క్ షీట్ చూద్దాం. నవోదయ ఎగ్జామ్ వర్క్ షీట్. ఫస్ట్ది మిస్సింగ్ ఫిగర్ ఇన్ ఏ సీక్వెన్స్. మిస్సింగ్ ఫిగర్లో సీక్వెన్స్ అనమాట. షేప్ సీక్వెన్స్. ఫస్ట్ది ఏంటి షేప్ సీక్వెన్స్. చూడండి, ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్ లోపల ట్రయాంగిల్ ఇచ్చాడు,
ఇది అప్వర్డ్ ఉంది. అదేవిధంగా స్క్వేర్ షేప్లో ట్రయాంగిల్ డౌన్వర్డ్ ఉంది. అవునా? ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇమేజ్ ఏమొస్తుంది చూడండి. ఎంటీ ఇచ్చాడు, తర్వాత స్క్వేర్ అప్వర్డ్ ఇచ్చాడు, డౌన్వర్డ్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? మనకి చూడండి, డౌన్వర్డ్ రాదు. ముందు ఆప్షన్స్లో మనకి సింక్ అవ్వాలని క్యాన్సిల్ చేసుకోండి ఫస్ట్. ఇదా ఆల్రెడీ వచ్చింది కాదు. సో మనకి ట్రయాంగిల్లో స్క్వేర్ అన్నది రాదు. అవునా? ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ అంటే అప్వర్డ్, డౌన్వర్డ్, రైట్. చూసారా ఆప్షన్ ఎలా సింక్ అయ్యింది? అట్లాగా ఫస్ట్ దీనికి సంబంధం లేని ఆప్షన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోండి. మీకు కొన్ని అయితే ఈజీగా అర్థమైంది. ఇది చూడండి, రొటేటింగ్ షేప్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? రొటేటింగ్ షేప్. చూడండి, అప్వర్డ్, తర్వాత రైట్, డౌన్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? మనకి లెఫ్ట్. అంటే ఇలా కొన్ని ఈజీగా తెలిసిపోతాయి. కొన్ని కష్టంగా ఎట్లా ఇమేజెస్ ఉన్నాయి మీరు క్యాన్సిల్ చేసుకోండి. అంటే సేమ్ ఉన్నాయి క్యాన్సిల్ చేసుకోండి. తర్వాత దీనికి ఆపోజిట్గా ఉన్నది క్యాన్సిల్ చేశాను. అప్పుడు రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అదే ఆప్షన్ అవుతుంది. ఓకేనా? మీరు ఈజీగా ఆప్షన్స్ చూసుకోవాలి, అదేవిధంగా సీక్వెన్స్ చూసుకోవాలి. ఇది చూడండి, ఈజీగా తెలిసిపోయింది. తర్వాత థర్డ్ వన్, ఇంక్రీజింగ్ ఎలిమెంట్. చెప్పాను కదా, ఇంక్రీజింగ్ ఉంటుంది, డిక్రీజింగ్ ఉంటుంది. ఫస్ట్ డాట్లో ఫస్ట్ 1 డాట్ ఉంది, తర్వాత 2 డాట్స్, తర్వాత 3, తర్వాత మనకి ఎన్ని డాట్స్ వస్తాయి? 1 2 3, తర్వాత 4 డాట్స్. అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది? మనకి ఇది. కొన్ని ఈజీగా ఉంటాయి, కొంచెం టఫ్గా ఉంటాయి. మీరు క్వశ్చన్ చేసే విధానం బట్టి మీకు అర్థమవుతుంది. మీరు చేసే కొద్ది మీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. మిర్రర్ ఇమేజ్. ఫోర్త్ వన్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్. చూడండి, ఇది టాప్లో ఉంది, దీనికి ఆపోజిట్లో డౌన్లో చూపిస్తుంది. అదేవిధంగా ఇది టాప్ వచ్చింది, ఇది లెఫ్ట్ వచ్చింది. మనకి ఇక్కడ ఏమొస్తుంది? మనకి రైట్. అవునా? మనకి ఇలా వస్తుంది ఇమేజ్. అవునా? అది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. ఎంబెడెడ్ షేప్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఎంబెడెడ్ షేప్స్. నేను ఒక్కో దానికి సంబంధించి ఒక్కో క్వశ్చన్ అన్నది ఇచ్చాను. ఎందుకంటే ప్రతి దానికి ఎంబెడెడ్ షేప్స్ అంటే ఏంటో తెలియాలి. అదేవిధంగా మిస్సింగ్ నెంబర్ అంటే ఏంటో తెలియదు, మిస్సింగ్ క్యారెక్టర్ తెలియాలి, మిస్సింగ్ ఫిగర్ తెలియాలి, మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటో తెలియదు. అందుకనే ప్రతి దాంట్లో ఒక్కో క్వశ్చన్ అన్నది ఇచ్చాను. ఓకేనా? ఎంబెడెడ్ షేప్స్. చూడండి, సర్కిల్ ఇచ్చాడు, స్క్వేర్ ఇచ్చాడు, మళ్ళీ సర్కిల్లో 2 స్క్వేర్స్ ఇచ్చాడు, 3 స్క్వేర్స్. మనకి నెక్స్ట్ ఏంటి? 4 స్క్వేర్స్. మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ ఇలా ఈజీగా ఉన్నాయి తెలిసిపోద్ది. కొంచెం కష్టంగా ఉన్నాయి, అప్పుడు ఆన్సర్ అన్నది ఎలిమినేట్ చేయండి. ఓకేనా? అప్వర్డ్, లెఫ్ట్. చూడు 90 డిగ్రీస్లో రొటేట్ అయ్యిందంట ప్రతిదీ కూడా. మనకి ఇది ఏమొస్తుంది? మనకి ఏమొస్తుంది? లెఫ్ట్ సైడ్. అంతే కదా? అప్, రైట్, డౌన్, లెఫ్ట్. ఓకేనా? మనకి ఆప్షన్ లెఫ్ట్ అనమాట. 7th క్వశ్చన్ చూడండి, స్క్వేర్ ఇచ్చారు, స్క్వేర్ పైన ట్రయాంగిల్ ఇచ్చారు, మళ్ళీ స్క్వేర్ ఇచ్చారు, అప్ ట్రయాంగిల్ ఇచ్చారు, డౌన్ ట్రయాంగిల్. మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది? మనకి మన ఆప్షన్ బట్టి. లైక్ ఆప్షన్లో మనకి స్క్వేర్ ఇచ్చి ట్రయాంగిల్ అప్ డౌన్ అయితే లెఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే రైట్ ఇవ్వచ్చు. రెండాట్లో ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు. మనం లెఫ్ట్ అన్నవ్వండి, రైట్ అన్నవ్వండి. ఏంటంటే వీడు సమ్ ప్యాటర్న్ అన్న సీక్వెన్స్ అన్నది ఇవ్వలేదు. ఫస్ట్ రైట్లోనే రావాలి, లెఫ్ట్లోనే రావాలి అని చెప్పలేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సైజెస్ అనమాట. సైజ్ ఇంక్రీజ్. చూడండి, బిగ్ సర్కిల్, మళ్ళీ దానికంటే కొంచెం చిన్నది, దానికంటే కొంచెం చిన్నది. మన నెక్స్ట్ ఏమవుతుంది? దీనికంటే కొంచెం చిన్నది. మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ తెలిసిపోద్ది. మన క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. సో ఈజీగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీ అయిపోద్ది. ఓకేనా? చూడండి, ఫస్ట్ దాంట్లో ఎంటీ ఇచ్చాడు, తర్వాత 1 ఇచ్చాడు, తర్వాత 2 లైన్స్ ఇచ్చాడు. మనకి నెక్స్ట్ ఏమవుతుంది? 3 వస్తాయి. యారో మార్క్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా? కొన్ని రైట్ ఉండొచ్చు, కొన్ని లెఫ్ట్ ఉండొచ్చు, కొన్ని అప్ ఉండొచ్చు, కొన్ని డౌన్ ఉండొచ్చు. మన సీక్వెన్స్ చూసుకోవాలి. ఇవన్నీ ఎటు సైడ్? రైట్ సైడే టర్న్ అయినాయి. అవునా? మనకి రైట్ సైడే రావాలి. ఓకేనా? 10th క్వశ్చన్ చూడండి, స్టార్ మనకి లెఫ్ట్ కార్నర్లో ఇచ్చాడు. అదేవిధంగా స్టార్ మళ్ళీ అగైన్ రైట్ కార్నర్లో ఇచ్చాడు. అవునా? అదేవిధంగా స్టార్ మనకి రైట్ బాటమ్ కార్నర్లో ఇచ్చాడు. మనకి మళ్ళీ స్టార్ ఎక్కడ వస్తుంది? లెఫ్ట్ బాటంలో వస్తుంది. అవునా? అర్థమైందా? అట్లాగనమాట. చూడండి, కలర్ ప్యాటర్న్ చెప్పాను కదండి. అక్కడ రెడ్ ఇచ్చాడు, ఎల్లో ఇచ్చాడు, గ్రీన్ ఇచ్చాడు. మనకి నెక్స్ట్ ఏమొస్తుంది? బ్లూ సర్కిల్ వస్తుంది. అవునా? బ్లూ కింద కూడా రాసాడు చూడండి, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ అనమాట. అర్థమైందా? ఇది అందుకని మీకు కొంతమందికి తెలియదు కదా, అందుకని నేను కింద రాశాను. రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ అన్నది ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్. అర్థమైందా? ఫిగర్స్ కోసం ఎన్ని విధాలుగా ఇస్తారో, ఎలా ఇస్తారో ప్రతి మోడల్లోనే నేను క్వశ్చన్ పేపర్ అన్నది డిజైన్ చేస్తా. ప్రతి పేపర్ ఎలా ఆప్షన్ చూస్ చేయాలో కూడా
చెప్పాను. మీకు ఈజీగా ఉన్నది ఆప్షన్స్ చూస్ చేసుకోండి. కొంచెం టఫ్గా అనిపించినప్పుడు ఆప్షన్స్ ఉంటాయి కదా, దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు ఈజీగా ఆన్సర్ అన్నది వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చిన తర్వాత 1-2 సార్లు అబ్జర్వ్ చేయండి, ఇది కరెక్టా కాదని. అదేవిధంగా రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అర్థమైంది కదా ఈరోజు టాపిక్ ఫిగర్కి సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఏది చేసినా సరే మీ భవిష్యత్తు కోసం సంబంధించింది కాబట్టి ఏది చేసినా ఇంట్రెస్ట్గా చేయండి. ఒక 5 నిమిషాలు చదివినా ఇంట్రెస్ట్గానే చదవండి. ఇంట్రెస్ట్గా చదవకపోతే మీరు గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా, ఒక రోజు కూర్చున్నా మీకు అది రాదు. సో మీకు 5 నిమిషాలన్నా సరే ఇంట్రెస్ట్గా చదవడం వల్ల అది స్టాండర్డ్గా గుర్తుండిపోద్ది. సో దయచేసి పేరెంట్స్కి చెప్తున్నా, పిల్లల్ని ఇంట్రెస్ట్ కలిగించే విధంగా చదివించాలి. ఓకేనా? అమ్మో అన్న విధంగా అయితే చదివించారా వాళ్ళకి ఎక్కడ. ఈ ఎగ్జామ్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. అదేవిధంగా నేను ఎవ్రీడే 6 to 6:30 ఆ టైంకి అన్నది వీడియో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి ఒక లైక్ అన్నది చేయండి. ఆ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అండి, ఇది ఎంతవరకు అర్థమవుతుంది అన్నది నాకు ఒకటి తెలుస్తుంది. అదేవిధంగా మీకు నచ్చిందా నచ్చలేదా లేదా అర్థం కాలేదా ఏంటి అన్నది కామెంట్లో కూడా నాకు కామెంట్ చేయండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మీ కొలీగ్స్ కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే నవోదయ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక, మీకు నచ్చితే కనుక నా ఛానల్ అన్నది సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.